మరో అంశానికి వెళ్తే చాలా కాలం నుంచి కూడా ఆస్తికులకి నాస్తికులకి రామసేతు మీద వాద ప్రతివాదనలు జరుగుతూ ఉన్నాయి. వాటికి తెరదించుతూ ఇవాళ అమెరికా కాంగ్రెస్ ఛానల్ కూడా రామసేతు ఉంది, రామసేతును శ్రీలంకలోని మన్నారు, అలాగే ఇక్కడ ఉండేటువంటి భారత్ నుంచి కూడా ఒక రామసేతు వారధిని నిర్మించారని చెప్పి చెప్తూ ఉంది. ఆ ఛానల్ ఇవాళ ప్రూవ్ కూడా చేసింది. దానికి సంబంధించి టెలికాస్ట్ కూడా చేయడం జరిగింది. అమెరికా సైన్స్ ఛానల్ టెలికాస్ట్ చేయడంతో రామసేతు అనేది వాస్తవము నిజము అనేది కూడా తేలిపోయింది. ఇక్కడ ఉండేటువంటి భారత్ నుంచి శ్రీలంక ఈ వారధి 30 మైళ్ళ దూరంలో నిర్మించారు. అది ఒక లైమ్ స్టోన్తో నిర్మించారని కూడా అది ప్రూవ్ చేయడం జరిగింది. దీంతో హిందువులు విశ్వసిస్తున్నటువంటి దానికి ఇప్పుడు సైన్స్ కూడా నిరూపితమైంది. దీని మీద విశ్లేషించడానికి ప్రస్తుతం ముక్కాముల పీఠాధిపతి శ్రీధర్ స్వామి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీధర్ స్వామి గారు నమస్తే అండి. సో రామసేతు నిజమని చెప్పి అమెరికా సైన్స్ ఛానల్ తేల్చిన తర్వాత ఆస్తికులు నాస్తికులకు మధ్య ఇంతకాలం పాటు జరుగుతున్న వాద ప్రతిపాదనలకు తెరబడినట్టేనా? ఖచ్చితంగా పడినట్లే కదండి. ఎందుకంటే అమెరికా వాళ్ళు చెబితేనే కానీ మనం ఏది కూడా వినం కదా. ఎందుకంటే మన పెద్దవాళ్ళు, మన ఋషీశ్వరులు అందరూ కూడా సత్యస్వరూపులు, ధర్మస్వరూపులను. ఏదైనా సరే సత్యాన్ని మనకి మన భావితరాల వారికి అందించడం అనేది జరిగింది తప్పించి అసత్యాన్ని మాత్రం వాళ్ళు ఎప్పుడు కూడా మనకు అందించలేదు కదా. ఎందుకంటే ద్వారకా నగరం ఉందనేటువంటి విషయం కూడా నిరూపించడం జరిగింది. ఈ తర్వాత అదే విధంగా హిందూ దేశం అనేటువంటిది ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయంగా ఉన్న దేశం అని, వేద భూమి అని, కర్మభూమి అని, యోగ భూమి అని చెప్పేసి అనాది నుండి కూడా విదేశీయులందరూ కూడా మన వంక చూస్తూ ఉంటే విదేశీయులు చెబితేనే కానీ మనం ఒప్పుకునేటువంటి దుస్థితికి దిగజారేమనే దానికి చాలా బాధాకరమైన విషయం. అయితే నాసా వాళ్ళు కూడా తెలుసుకున్నారు కనుక ఇన్నాళ్ళకి పాపం చాలా పరిశోధనలు చేసి, అయితే పాపం అట్లాంటి అజ్ఞానంలో ఉండి ఈ యొక్క రామసేతు ఉందా, లేకపోతే రామాయణం జరిగిందా, రావణాసుడు ఉన్నాడా, రాముడు ఉన్నాడా, ఇది అభూత కల్పన అనేటువంటి సంశయాలతో, అనుమానాలతో జనాల్లో కూడా వాళ్ళకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని వాళ్ళతో ఉంచుకోకుండా జనాలను కూడా అనేక రకాలుగా బాధిస్తున్నటువంటి వాళ్ళ విషయంలో ఇది చక్కగా గొడ్డల పెట్టేలాగా పనిచేస్తుంది. శ్రీధర్ స్వామి గారు, ఇప్పటి వరకు అనేక అంశాల మీద కూడా వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. ఇప్పుడు రామసేతు నిజమని తేలిన తర్వాత ఇప్పటి వరకు వాద ప్రతివాదనలు చోటు చేసుకున్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు పురాణాలు, ఇతిహాసాలు చెప్పినటువంటి లేదా వేదాలు చెప్పినటువంటి అంశాలని ఖచ్చితంగా నమ్మాలి అనేది ఈ సంఘటన తర్వాత మీరు చెప్పగలరా? ఖచ్చితంగా అందరూ విశ్వసిస్తారండి. ఇప్పటికే అందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి వారు 100% అందరూ కూడా రామాయణ, భారత, భాగవతాల, ఇతిహాసాలన్నిటి, వేదాంగాలన్నిటి కూడా విశ్వసిస్తూనే ఉన్నారు. కొంతమంది మాత్రమే వితండవాదాలు చేస్తూ ఏవో రకరకాల ప్రయత్నాలు చేస్తూ కూడా వాళ్ళు విఫలం అవుతూనే ఉన్నారు ప్రతి విషయంలోనూ కూడా. అందుచేత ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా కేవలం భారతదేశం కాకుండా ఇప్పుడు రామాయణ, భారత, భాగవతాలని, ఈ యొక్క హిందుత్వాన్ని సంపూర్ణంగా ప్రపంచమంతా కూడా ఒప్పుకునేటో శుభదినంగా మనం ఈ రోజు మనం తప్పకుండా ఒప్పుకోవచ్చు. ఈ యొక్క శుభదినాన్ని మనం అంతా కూడా చాలా ఆనందమయంగా మనం గుర్తించవచ్చు కూడా. శ్రీధర్ స్వామి గారు, అయితే ఒకటి వేదాలు చెప్పి రుజువైంది, ఇప్పుడు రామసేతు ఉందని రుజువైన తర్వాత అయితే దాన్ని లైమ్ స్టోన్ తోటి అలాగే ఇసుకతోటి కట్టారన్నారు. సముద్రంలో లైమ్ స్టోన్ ఇసుకతోటి కట్టడం అనేది అది ఎంతవరకు సాధ్యం? బట్ అది కట్టారని ప్రూవ్ అయితే అయ్యింది. అది ఆ రోజు టెక్నాలజీ ఇప్పటికన్నా ఎక్కువ ఉందంటారా? టెక్నాలజీ ఇప్పటికంటే అప్పుడే ఎక్కువ కదండి. అప్పుడు ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం కట్టినటువంటి కట్టడాలని ఈనాటి కూడా మనకు దర్శనం ఇస్తూ ఉన్నాయి. మన కళ్ళ ముందు కట్టినటువంటి కనీసం కొన్ని దశాబ్దాల కాలం కూడా లేకుండా కుప్పకూలిపోతున్నాయి. అంటే మనకంటే టెక్నాలజీ వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టు అంటారా, తక్కువ ఉన్నట్టు అంటారు? ఇప్పుడు టెక్నాలజీ అంటారా, లేదంటే రాముడు, ఆ రోజు ఉన్నటువంటి ఆంజనేయులు వీళ్ళంతా శక్తి అంటారా దాన్ని? వాళ్ళంతా కూడా మహాజ్ఞానులు కదండి. వాళ్ళంతా కూడా ఆంజనేయ స్వామి సామాన్యుడు, చతుర్వ్యాకరణ పండితుడు, నీలుడు అనేటువంటి సామాన్యుడు పెద్ద ఇంజనీర్ ఆయన. ఓకే. అంచేత ఏంటంటే శిల్పశాస్త్రం కానివ్వండి, సకల శాస్త్ర పారంగతులై ఉన్నారు మన ఋషీశ్వరులందరూ కూడా. మన వాళ్ళందరూ కూడా సామాన్యులు ఎవరు కాదు. మరి ఆనాడే పుష్పక విమానం ఉంది. పుష్పక విమానం నుండి శ్రీలంక నుండి అయోధ్యకి శ్రీరామచంద్రమూర్తి సీతా సమేతంగా సకల పరివార సమేతంగా వచ్చి చేరుకున్నాడు అనేటువంటి విషయం కూడా మనకు రామాయణంలో స్పష్టంగా చెప్పబడింది కదా. సో దీంతో సైన్స్ ఆల్రెడీ వేదాలను రుజువు చేస్తుంది, ఇంకా చాలా అంశాలను రుజువు చేయాల్సింది సైన్స్కే సవాలు వేదాలు అంటారా? ఏమంటే వాళ్ళు ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటున్నారు అంతే. వాళ్ళందరూ విశ్వసించున్నారు ఆల్రెడీ. ఇవన్నీ కూడా జరిగినటువంటి విషయాలు, ఇవన్నీ కొత్త విషయాలు ఏం కదా. భారతీయులకి ఏది కూడా కొత్తగా అనిపించదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ స్వామి గారు విశ్లేషణ అందించుకుని. మొత్తం మీద రామసేతు నిజమని అమెరికా సైన్స్ ఛానల్ తేల్చేసింది. దీంతో నాస్తికులు ఆస్తికుల మధ్య ఇంతకాలం పాటు జరిగినటువంటి వాదనలకు కొంతమేరకు తెరబడినట్టే. ఇక